పిల్లలు. సండే స్కూల్లో ఉన్న ప్రతి చిన్నారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే మనము 12 రకాల జంతువుల గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు. 12వ జంతువుగా ఒక చిరుతపులిని గురించి మనం తెలుసుకున్నాం. చిరుతపులి ఎలా పొంచి ఉంటుందో, ఎలా వేటాడుతుందో, ఎలా దేవుని పిల్లల్ని చెదరగొడుతుందో చూసాం కదా పిల్లలు. మరి ఈ రోజున 13వ జంతువుగా ఒక మేకను గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ మేక గురించి తెలుసుకోబోయే ముందుగా మేక అసలు ఎలాంటిది, ఎలా జీవిస్తుంది, ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసుకుందామా? పదండి మేక దగ్గరికి వెళ్ళిపోదాం. మేక గొర్రెలతో కలిసే బ్రతుకుతుంది, గొర్రెల్లో కలిసే నివసిస్తుంది. కానీ పిల్లలు, గొర్రెకున్న గుణం ఒక్కటి కూడా మేకలో ఉండదు. ఎప్పటికీ మేక గొర్రె కాదు, గొర్రె మేక కాదు. దాని స్వభావాన్ని మార్చుకోకుండా తను అలాగే జీవిస్తూ ఉంటుంది. కానీ ఒకటి చూస్తే పిల్లలు, దోవన నడిచి వెళుతూ ఉన్నప్పుడు మనం దారి చూసి వెళ్తాం కదా, కానీ మేక అలా వెళ్ళదట. ఎలా వెళ్ళిద్దో తెలుసా? దారిని నడుస్తూనే మరొక దారిని వెతుక్కుంటుంది. దారిని వెళ్తూనే ఉంటుంది, పక్కలకు చూసి వెళుతూ ఉంటుంది. మనం దారిని వెళ్ళేటప్పుడు అటు ఇటు చూస్తే ఏమైపోతుంది? పడిపోతాం. అలాంటి మైండ్ సెట్ ఈ మేకది. కానీ మేకట కాపరిని వెంబడించకుండా, కాపరి మాట వినకుండా ఎటోకటి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ మేక. కాపరిని వెంబడించదు. గొర్రెలైతే కాపరిని వెంబడిస్తూ ఉంటాయి, కాపరి ఇటు వెళ్ళమంటే అటు వెళ్తాయి. కానీ మేక అలా కాదు పిల్లలు. కాపరిని వెంబడించకుండా దాని ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మందలో నుండి పక్కకి వెళ్ళిపోవాలి, మందలో నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, మందలో నుంచి మనం ఒంటరిగా బ్రతకాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనం ఒకసారి ఏబు గ్రంథంలో ఒక దేవదూతల మీటింగ్లో ఒక అతను వచ్చాడు, చెడ్డవాడు, అపవాది. వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? రేయ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురంటే, అప్పుడు అపవాది ఏమన్నాడు? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ, మేక లాంటి వాడు ఈడే. మేక కూడా అటు ఇటు తిరుగుతూ భూమి మీద, మందలో కూడా అటు ఇటు తిరుగుతూ మందని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది పిల్లలు. మేక చెడ్డది. అలాంటి మేకను దేవుడు మనకు ఏ రకంగా పరిచయం చేస్తున్నాడు, మేకలో నుంచి దేవుడు మనకు ఏ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అనేది చూద్దామా? పదండి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32, 33 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఇలా అంటాడు. ఒక సాయంకాల సమయంలో యేసుక్రీస్తు వారు, తన శిష్యులు అందరూ ఒక చోట కూర్చొని ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసా? రాకడ విషయంలో ఎవరు ఎలా ఉంటారు, రాకడ విషయంలో ఎవరే పని చేస్తారని యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్తూ ఉన్నాడు. ఆ చెప్పే సందర్భంలో ఈ మేకల గురించి, ఈ గొర్రెల గురించి కూడా యేసుక్రీస్తు వారు శిష్యులకి చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఒక కాపరికి చాలా మేకలున్నాయి, చాలా గొర్రెలున్నాయి. ఆ మేకలను, ఆ గొర్రెలను అన్నిటిని కలిపి కాపరి మేపుతూ ఉన్నాడు. కానీ మేపుతూ ఉన్నప్పుడు మేకలు, గొర్రెలు కలిసి ఉండడం లేదు. మేకలు జీవిత విధానం ఒకలాగుంటే గొర్రెల జీవిత విధానం ఒకలాగున్నాయి. వాటి రెండింటిని కలిసి మేపడానికి చాలా కష్టంగా ఉంది కాపరికి. కానీ కాపరి ఒకరోజు ఏం ఆలోచించాడో తెలుసా? అరే, ఈ గొర్రెల్లో ఈ మేకలు కలిసి ఉండలేకపోతున్నాయే, ఇవి నా మాట వినకుండా అటు ఇటు తిరుగుతున్నాయే, తిన్నంగా ఒక దారిని పోకుండా ఏదో తనకు నచ్చిన దారి తను ఎత్తుక్కొని వెళ్తున్నాయే, నేను చెప్పిన మాట వింటాం లేదని కాపరికి చాలా కోపం వచ్చిందంట. అప్పుడు ఆ కాపరి ఏం చేశాడో తెలుసా? ఒకరోజు అందరిని నుంచోబెట్టి, మేకల్ని, గొర్రెల్ని అందరిని ఒక దొడ్లో పెట్టి అప్పుడు అన్నాడంట, మేకలు మీ అందరూ ఈ పక్కకి రండి, మీ అందరూ ఏ పక్కకి? ఎడం పక్కకి రండి. గొర్రెలు మీ అందరూ కుడి పక్కకి రండి అన్న. అప్పుడు ఆ మాట విన్న మేకలన్నీ ఎడం పక్కకు వచ్చేసినాయి. ఆ మాట విన్న గొర్రెలన్నట కుడి పక్కకు వచ్చేసినాయి. అప్పుడు ఆ కాపరి ఏమన్నాడు తెలుసా? కుడి పక్కనున్న గొర్రెల్ని చూసి అంటున్నాడు, మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, మీరు దేవుని పిల్లలు అనబడుదురు అన్నాడు.
గొర్రెల్ని చూసి మీరు మంచివారు. ఎందుకు మంచివారు గొర్రెలు? ఎందుకు మంచి గొర్రెలు అంటే కాపరి ఏం చెప్తే అది చేస్తున్నాయి, కాపరి వెట్టి వెళితే కాపరి వెనక్కి ఈడితే వెళ్తున్నాయి, అందుకే గొర్రెలు మంచివి అన్నాడు. మేకలైతే కాపరి మాట వినడం లేదు, తనకు నచ్చిన మార్గంలో తను వెళ్తున్నాయి. ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి మేకది. అందుకే కాపరి అంటాడు, మీరందరూ చెడ్డవారితో సమానము అని కాపరి అన్నాడు. ఆ మేకని చెడ్డవి మీరు చెడ్డవారు అనేసరికి ఆ మేక అంట భలే కోపం వచ్చేసిందంట. చాలా కోపం వచ్చి ఆ మేక ఏం చేసిందో చూద్దామా? దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము 11వ వచనంలో మేక గురించి ఇలా రాసింది. దానియేలుకి కనబడుతున్నటువంటి మేక ఇది. ఆ మేక ఏం చేసిందో తెలుసా? ఆ చెడ్డవాడు అనేలేకి కోపం వచ్చేసి ఎత్తుకెదిగిపోయి ఆకాశానికి ఎక్కి ఆకాశంలో కొన్ని నక్షత్రాలను కిందకు తీసుకొచ్చిందంట. ఆ మేక కొన్ని నక్షత్రాలను కింద పడవేసి దేవునికంట విరోధంగా తిరుగుబాటు చేసి విరోధిగా మారిపోయి ఆ మేక ఏం చేస్తుందో తెలుసా పిల్లలు? దేవుడి కంటే నేనే గొప్పని ప్రకటన చేసుకుంటుంది ఆ మేక. దేవునికి ఆరాధన జరగకుండా నిలిపివేసింది ఆ మేక. కానీ ఆయన ఆలయాన్నంట పడగొట్టేసిందంట ఆ మేక. చూసారా ఆ మేక ఎంత ఘోరానికి పాల్పడిందో? చూసారా పిల్లలు? ఇవన్నీ గమనించిన దేవుడు ఏమన్నాడో తెలుసా? హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడంటే, నా మంద గొర్రెల మేకలని అన్నిటిని కలిపి ఆయన మందే అంటున్నాడు. నా మంద గొర్రెలకి భేదాలు పెట్టింది ఈ మేక, మేకలకి భేదాలు పెట్టింది ఈ మేక, నా పనినంతా పాడు చేసింది ఈ మేక. కానీ నేనేం చేస్తానో తెలుసా? ఈ మేకను తీర్పు దినాన తీర్పు తీర్చి అగ్నిగుండంలో పడేస్తాను ఈ మేకనని దేవుడు సెలవిచ్చాడు. సరే పిల్లలు, ఈ మేక ఎంత చెడ్డదో! గొర్రెల్లో కలిసి ఉన్నప్పటికీ గుణాన్ని మార్చుకోకుండా, దేవుడి మాట వినకుండా, దేవుని వెంబడించకుండా నీచానికి ఒడికట్టి దేవుని పిల్లల్ని చెదరగొట్టి, దేవుని రాజ్యాన్ని చెదరగొట్టి, దేవుడి మందిరాన్ని పాడు చేసి ఇలా చేసిన ఈ మేకని ఏమందాం మనం కూడా మేకల్లాగా ఉందామా లేదా గొర్రెల్లాగా ఉందామా? మనము గొర్రెల్లాగా ఉంటే ఏమవుతుంది, మేకల్లాగా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చూసాం కదా పిల్లలు. మరి నేటి కంఠస్థ వాక్యాన్ని మనం చూద్దామా? మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 26, 27 వచనాల్లో దేవుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరము విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, అవి నన్ను ఎప్పటికీ నశించవు, ఎవడు నా చేతిలో నుండి వాటిని అపహరించడు అనే వాక్యాన్ని దేవుడు ఈ రోజున మనకు నేర్పిస్తున్నాడు. పిల్లలు, ఒక గొర్రెల్లాగా మనం ఉంటే దేవుడి స్వరం మనకి వినిపిస్తుంది. మేకల్లాగా ఉన్న వారికి ఆయన స్వరమట వినపడదు. గొర్రెల్లాగా ఉన్న మనకి ఆయన స్వరం వింటాం. ఆయన స్వరం విన్న వారికి దేవుడు ఏమిస్తానన్నాడు? నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. మరొకటేమన్నాడు తెలుసా? నిత్య జీవం ఇచ్చిన ఎవడు నిన్ను అపహరించడు, ఎవడు నిన్ను కొనిపోని పోడు, నా వెంట ఉంటే నీకంత సెక్యూరిటీగా ఉంటుంది అని దేవుడు ఈ కంఠస్థ వాక్యంలో మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మీరు మేకల్లాగా ఉంటారా, గొర్రెల్లాగా ఉంటారా? మేకలు పోలి నడుచుకుంటారా, గొర్రెలు పోలి నడుచుకుంటారా? మేకలు పోలి నడుచుకుంటే దేవుడు ఏమన్నాడు? అగ్నిగుండంలో వేస్తాను. గొర్రెని పోలి నడుచుకుంటే ఏం చేస్తానన్నాడు? పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. ఇప్పటికే 13 జంతువుల గురించి మనం తెలుసుకున్నాం. మరొక జంతువుతో మరొక వారంలో కలుసుకున్నాం. ఈ యొక్క జంతువుల పాఠాలన్నీ కూడా మీరు వినాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. యూత్ ప్రేయర్ పవర్ అనే ఈ ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి. అనేక మందికి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. మరొక వారంలో మరొక కథతోటి మనం కలుసుకుందాము. మరి ప్రైజ్ ది లార్డ్.